హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. సో వీడియో వచ్చేసి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు చాలా బిట్స్ వచ్చేసి కవర్ అవుతాయండి. దీంట్లో మీకు క్వశ్చన్లో సైకాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు మిగిలిన 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ టాపిక్కి సంబంధించి మీకు క్వశ్చన్ వచ్చింది అంటే ఆన్సర్ చెప్పే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్క 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీకేంటి సాధికారతత్వం కిందికి క్వశ్చన్ అడిగినా లేకపోతే నిరంకుశతత్వం అంటే ఏంటి అని అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా అయితే చెప్తానండి. సో కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో చాలామంది చూస్తున్నారు వీడియోస్, బట్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు చాలా వీడియోస్ వచ్చేసి ఛానల్లో అప్లోడ్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి. సో కాబట్టి మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రాక్టీస్ కూడా డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి కూడా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి, ప్రతి ఒక్క బిట్కి కూడా. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చను, ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ సాధికారతత్వ, నిరంకుశతత్వ, ఆప్షన్ 3 అంగీకారతత్వ, ఆప్షన్ 4 జోక్యరహిత అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. సాధికారతత్వంలో సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో ఎలా ఉంటుందంటే అనుకూల నియంత్రణ పద్ధతులు, తగిన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే పిల్లలు అడిగిన వాటిని చేయడం జరుగుతుంది. కాకపోతే అడిగినవన్నీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి అనేటటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. సో అటువంటి పెంపక శైలిని సాధికారతత్వ పెంపక శైలి అంటారు. నిరంకుశత్వ అంటే వాళ్ళు ఏదైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ పిల్లలు తీసుకున్నారనుకోండి, కంపల్సరీగా నేను చెప్పిందే చెయ్యాలి అనేటటువంటి శైలి అనేది ఎక్కడ ఉంటుందంటే నిరంకుశతత్వంలో ఉంటుందండి. నెక్స్ట్ అంగీకార తత్వంలో అంటే ఏంటంటే పిల్లలకు కొన్ని స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కూడా రిస్ట్రిక్షన్స్ కంపల్సరీ ఉంటాయి. ఇది ఒక్కటి మాత్రమే చెయ్యాలి అనేటటువంటిది ఉంటే దాన్ని అంగీకారత్వం అనేసి చెప్తాము. నెక్స్ట్ జోక్యరహితం అంటే దీంట్లో ఎటువంటి జోక్యం ఉండదండి, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా ఉంటుందన్నమాట జోక్యరహిత పెంపక శైలిలో. సో ఇక్కడ ఏమిచ్చారు, అనుకూల నియంత్రణ పద్ధతులు ఉంటాయి, అలాగే వాళ్ళకు తగిన స్వయం ప్రతిపత్తిని కూడా ఇవ్వడం జరుగుతుంది. దేంట్లో అంటే సాధికారతత్వ పెంపక శైలిలో అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఎవరు అనేసి అడుగుతున్నారు. సో మనకు ఈ అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటి దాన్ని ఇక్కడ చూసినట్లయితే రూపొందించింది ఎవరండి, గెసెల్ అండి, గెసెల్. నెక్స్ట్ వచ్చేసి సహకార క్రీడ ఈ వయసులో సుమారుగా మొదలవుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు సమాంతర క్రీడ అలాగే సహకార క్రీడలు అంటే సంసర్గ క్రీడ కూడా అనేసి చెప్తామండి. సహకార క్రీడను సంసర్గ క్రీడ అనేసి కూడా చెప్తారు. అలాగే ఏకాంతర క్రీడ, ఈ క్రీడలన్నీ ఉన్నాయి కదా, శిశు వికాసానికి సంబంధించింది క్వశ్చన్ అండి. సో మనకు సహకార క్రీడ అనేది ఏ వయసులో ప్రారంభమవుతుందంటే 3 నుంచి 4 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుందండి. మనకు ఏకాంతర క్రీడ అనుకోండి, ఏకాంతర క్రీడ అడిగితే పుట్టినప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు మనకు ఏకాంతర క్రీడ ఉంటుందండి. ఏకాంతర క్రీడ వచ్చేసి పుట్టినప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ సమాంతర క్రీడ అంటే 2 to 3 ఇయర్స్ ఉంటుందండి. సమాంతర క్రీడ అడిగినట్లయితే 2 to 3 ఇయర్స్. అలాగే సహకార క్రీడ వచ్చేసి మనకు ఏ ఏజ్లో ఉంటుంది, 3 నుంచి 4 సంవత్సరాల వయసులో ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. పియాజే ప్రకారము అవిపర్యాత్మక భావనాలోపము కనపడే దశ ఏది అనేసి ఇచ్చారండి.
సో మనకు పియాజే ప్రకారము దశలు అయితే మీకు అందరికీ తెలిసిందే కదా. మనకు మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో అవిపర్యాత్మక భావనా లోపం వచ్చేసి మనకు ఏ దశలో ఉంటుందండి? పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుందండి. అలాగే మీకు ఇంకొన్ని కూడా చెప్తాను. పూర్వ ప్రచాలక దశలో వచ్చేసి మనకు ఇంకా ఏమేమి ఉంటాయి అంటే, ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో సర్వాత్మక వాదం కూడా కనిపిస్తుందండి. సర్వాత్మక వాదం కానీ, అహంకేంద్రీకృత వాదం కానీ, నెక్స్ట్ పదిలపరుచుకునే భావనా లోపం కానీ, అవిపర్యాత్మక భావనా లోపం కానీ, ఈ 4 కూడా మనకు దేంట్లో కనిపిస్తాయి అంటే పూర్వ ప్రచాలక దశలోనే కనిపిస్తాయి. అవిపర్యాత్మక భావనా లోపము, అలాగే అహంకేంద్రవాదం కూడా చాలాసార్లు అడుగుతున్నారండి. అహంకేంద్రవాదం కానివ్వండి, నెక్స్ట్ సర్వాత్మక వాదం కానివ్వండి, పదిలపరుచుకునే భావన కూడా చాలాసార్లు అడిగారు. పదిలపరుచుకునే భావన కూడా మనకు ఏ ఏజ్లో కనిపిస్తుంది? పూర్వ ప్రచాలక దశలోనే కనిపిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఎరిక్సన్ ప్రకారము 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి అనేసి ఇచ్చారు. సో ఎరిక్సన్ దశలు వచ్చేసి మొత్తం 8 దశలు అయితే ఉన్నాయి కదండి. సో వాటినన్నిటిని కూడా ప్రతి ఒక్కరు క్లియర్గా నేర్చుకోండి. కంపల్సరీగా క్వశ్చన్ అనేసి మనల్ని అడుగుతారండి. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఫస్ట్ 1వ దశ చూద్దామండి. 1వ దశలో నమ్మకము అపనమ్మకము అనేటటువంటిది ఏర్పడుతుంది. ఫస్ట్ 1వ దశలో నమ్మకము అపనమ్మకం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుంది. అదే 2వ దశలో వచ్చేసి స్వయం ప్రతిపత్తి, అలాగే నెక్స్ట్ సిగ్గు బిడియము ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి చొరవ అపరాధం 3వ దశ అండి. ఇది వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? 3వ దశకి సంబంధించింది. చొరవ అపరాధం అనేటటువంటి భావన. 4వది వచ్చేసి పాఠశాల దశ అండి. పాఠశాల దశలో వచ్చేసి మనకు శ్రమశీలత, న్యూన్యత అనేటటువంటి ఏర్పడతాయి. నెక్స్ట్ కౌమార దశలో వచ్చేసి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అండి. 5th వన్లో వచ్చేసి మనకు కౌమార దశ అవుతుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేటటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ పూర్వ వయోజన దశ వచ్చేసి మనకు 6వ దశ అండి. దీంట్లో సాన్నిహిత్యము, ఏకాంతము అనేటటువంటివి ఏర్పడతాయి. ఎన్నవ దశ? 6వ దశ అండి, పూర్వ వయోజన దశలో. నెక్స్ట్ మధ్య వయోజన దశలో వచ్చేసి మనకు ఏం ఏర్పడుతుందంటే ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటివి ఏర్పడతాయి. ఉత్పాదకత, స్తబ్దత. నెక్స్ట్ లాస్ట్ దశ అండి. ఇది వచ్చేసి మనకు ఉత్తర వయోజన దశలో లాస్ట్ దశలో మనకు చిత్తశుద్ధి, నిరాశ, సమైక్యత ఇటువంటి భావనలన్నీ ఏర్పడతాయి. ఇది 8వ దశకు సంబంధించింది. సో మనకు 7వ దశలో వచ్చేసి ఏం ఏర్పడుతుందండి? ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ మనకు చొరవ అపరాధం వచ్చేసి 3వ దశలో అండి. సాన్నిహిత్యము, ఏకాంతము 6వ దశ అంటే పూర్వ వయోజన దశ. ఉత్పాదకత, స్తబ్దత అనేసి మనకు మధ్య వయోజన దశలో. నెక్స్ట్ సమైక్యత, నిరాశ అనేది లాస్ట్ అండి, ఉత్తర వయోజన దశలో మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 7వ దశ వచ్చేసి ఏమవుతుందండి? మధ్య వయోజన దశ. మధ్య వయోజన దశలో మనకు ఎటువంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటారు? ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటివి ఎదుర్కొంటారండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూద్దాము. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే ప్రజ్ఞాలబ్ధి అడుగుతున్నారండి. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా వచ్చేసి మానసిక వయసు బై శారీరక వయసు అండి. సో మానసిక వయసు అంటే మనం ప్రజ్ఞా పరీక్షల ద్వారా కనుగొంటాము. మానసిక వయసు ఎంత? 12 బై మామూలుగా శారీరకంగా ఆమె వయసు ఎంత? 12 సంవత్సరాలు ఇంటూ 100 అండి. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 150 వస్తుంది. క్యాన్సిలేషన్ అయితే చేసుకోండి, ఆన్సర్ 150. ప్రజ్ఞాలబ్ధి అంటే మానసిక వయసు అంటే మనము ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్కిస్తే వచ్చేటటువంటి దాన్ని మానసిక వయసు అంటారండి. శారీరక వయసు అంటే ప్రస్తుతం ఆమెకి ఎంత వయసు ఉందో దాన్ని శారీరక వయసు అంటారు. ఇంటూ 100 చేస్తే మనకు ప్రజ్ఞాలబ్ధి అనేది వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉపపరీక్ష కానిది ఏది అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది శాబ్దిక వివేచనము, ఆప్షన్ 2 అమూర్త వివేచనము, ఆప్షన్ 3 సంఖ్యా సామర్థ్యము, ఆప్షన్ 4 వస్తు సమైక్య అనేసి ఇచ్చారు.
సో ఎవరికైతే ఈ శాబ్దిక వివేచనము, అమూర్త వివేచనము, సంఖ్యా సామర్థ్యము ఇవన్నీ కూడా తెలుగులో అర్థం కాని, అంటే మనకు సైకాలజీలో కొన్ని టర్మినాలజీ అనేటి ఫుల్గా బుక్ చదివిన వాళ్ళకు ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం అటు ఇటు చదివే వాళ్ళకు ఏంటంటే ఈ టర్మినాలజీ తెలియనప్పుడు ఇంగ్లీష్లో క్వశ్చన్ చూసుకోండి, ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. సో ఇక్కడ మనకు డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేసి ఇచ్చారు. సో యాప్టిట్యూడ్ టెస్ట్లో మనకి ఏమేమి ఉంటాయండి, రీజనింగ్ ఉంటుంది, ఇక్కడ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ కూడా ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ కూడా ఉంటుంది, ఇక్కడ అబ్జెక్ట్ అసెంబ్లీ అనేది ఉండదన్నమాట. సో ఇలా మీకు కరెక్ట్గా తెలుగు టర్మినాలజీ రాని వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోండి, ఆన్సర్ అయితే చేయగలరు. సో ఇక్కడ మనకు ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఒక పరీక్షలేనండి. కానిది ఏది అంటే వస్తు సమైక్య. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి, మీకు మార్క్ అనేది ఏ క్వశ్చన్ అయితే నాకు తెలీదు, ఇది అర్థం కావట్లేదు టర్మినాలజీ అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇలా ఇంగ్లీష్లో అయితే చూసుకోండి, ఆన్సర్ అయితే గుర్తుపట్టచ్చండి ఈజీగా. మీరు ఏదో ఒకటి పెట్టడం కంటే ఇలా ఇంగ్లీష్లో చదివి ఇప్పుడు దీంట్లో మీకు 4th ఆప్షన్ అని తెలిసింది కదా, సో ఇలా చేయడం వల్ల ఒక మార్క్ అనేది మీకు వస్తుందన్నమాట. నెక్స్ట్, ఒక వ్యక్తికి తనపై అధికారిపై కోపం వచ్చిందనమాట. ఆ కోపాన్ని ఆఫీసులో తనపై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపైన చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని ఏమంటామండి మనము, విస్థాపనము అనేసి చెప్తాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకరి మీద ఉండేటటువంటి కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని విస్థాపనం అంటాము. దమనము అంటే మర్చిపోవటము. నెక్స్ట్, ప్రక్షేపణం అంటే మన యొక్క లోపాలను ఇతరుల పైన రుద్దటాన్ని వచ్చేసి ప్రక్షేపణ అనేసి చెప్తామండి. అంటే మనము ఇప్పుడు డిఎస్సికి సరిగ్గా చదువుకోకుండా పోస్టులు తక్కువగా ఉన్నాయని, అందుకనే నాకు జాబ్ రాలేదు, గవర్నమెంటే ఈ తప్పు చేస్తుంది, నా తప్పు లేదు అనేటటువంటి దాన్ని మనం ప్రక్షేపణ కింద ఎగ్జాంపుల్గా చెప్పచ్చండి. సో పోస్టులు వచ్చేసి మనకు ఎన్ని ఉన్నా సరే మనం చదవాలి, మనకు రావాలి అనేటటువంటిది ఉండాలండి. నెక్స్ట్, పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ఇంకొక రంగాన్ని చూసుకొని దాంట్లో అతను రాణించగలిగితే దాన్ని పరిహారం అనేసి చెప్తాము. సో ఇక్కడ ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం కాబట్టి ఏమవుతుందండి, విస్థాపనం అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి, కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడనమాట. శివ యొక్క సంఘర్షణ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 బొమ్మలు కూడా నచ్చాయన్నమాట, 2 ఇష్టమే. సో 2 ఇష్టమైతే ఇక్కడ మనకు ఏంటిదండి ఆన్సరు, ఉపగమ. 2 ఇష్టమైతే ఉపగమ, ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదంటే ఉపగమ పరిహార అండి. పరిహార అంటే 2 ఇష్టం లేదు. ఉపగమ పరిహార అంటే 2 ఇష్టము 2 ఇష్టం లేకపోవటం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో రూప సిద్ధాంతవేత్త ఎవరు అనేసి ఇచ్చారు. సో రూప సిద్ధాంతవేత్త ఎవరండి, హిపోక్రటిస్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరము, అలాగే అస్థిర చరం అనేసి ఇచ్చారు. అస్థిర చరం అనేది లేదండి, మనకు ఉండేటివి 3 అనమాట. అవి ఏవి అంటే స్వతంత్ర చరము, పరతంత్ర చరము, జోక్య చరం అనేటివి మాత్రమే ఉంటాయి. సో ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండేటటువంటి చరం ఏదంటే స్వతంత్ర చరం అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పరతంత్ర చరం అంటే ఏంటంటే స్వతంత్ర చరం ప్రభావానికి లోనైతే దాన్ని పరతంత్ర చరం అనేసి చెప్తాము. జోక్య చరం అంటే స్వతంత్ర చరానికి అలాగే పరతంత్ర చరానికి మధ్యలో వచ్చేటటువంటి ఫలితాలను తారుమారు చేసేదాన్ని జోక్య చరము అనేసి చెప్తామండి.
సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ప్రయోక్త యొక్క ఆధీనంలో ఉండేదాన్ని స్వతంత్ర చరము అంటాము. పరతంత్ర చరం అంటే మనకు స్వతంత్ర చరం యొక్క ప్రభావానికి లోనైతే దాన్ని పరతంత్ర చరం అనేసి చెప్తాము. జోక్యచరం ఏదంటే మనకు స్వతంత్ర చరము పరతంత్ర చరానికి మధ్యన ఒక ఫలితం అనేది వస్తుంది కదా, ఆ ఫలితాన్ని మనము జోక్యచరంగా చెప్పచ్చు. నెక్స్ట్, ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు అనేసి వచ్చారు. ఆకృతి క్షేత్ర సంబంధం అండి. ఎవరు వివరించారు మనకు? రూబిన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించింది ఎవరండి? గాల్టన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఏంటి అనేసి ఇచ్చారండి. గంట మోగటం నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన, ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి ఇచ్చారు. సో మనకు మామూలుగా సహజ ఉద్దీపనలో చూసినట్లయితే గంట ఏమవుతుందండి? మనకు నిబంధిత ఉద్దీపన అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, ఉన్నత క్రమ నిబంధనలో అడిగారు మనల్ని. ఉన్నత క్రమ నిబంధనలో, సో ఉన్నత క్రమ నిబంధనలో గంట అనేది ఏమవుతుందండి? మనకు అన్కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. సో అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి? నిర్నిబంధిత ఉద్దీపన అండి. ఉన్నత క్రమ నిబంధనలో గంట వచ్చేసి మనకు ఇక్కడ అన్కండిషనల్ స్టిమ్యులస్ అవుతుంది. సో నిర్నిబంధిత ఉద్దీపన. అలాగే మనకు నిర్నిబంధిత ప్రతిస్పందన వచ్చేసి ఏమవుతుందండి? లాలాజలం. లాలాజలాన్ని వచ్చేసి మనము నిర్నిబంధిత ప్రతిస్పందనగా చెప్తాము. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఏమవుతుందండి? నిర్నిబంధిత ఉద్దీపన అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. అలాగే ఇంకొక క్వశ్చను, ఉన్నత క్రమ నిబంధనలో మనకు లాలాజలం ఊరటం అనేది ఏమవుతుందండి? నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది, అన్కండిషనల్ రెస్పాన్స్. సో ఇది దీని యొక్క ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోబోడాల్ అధ్యయనం ఈ అభ్యాసన సిద్ధాంతానికి చెందినది అనేసి వచ్చారు. మనకు బోబోడాల్ను అధ్యయనం చేసింది ఎవరండి? బండూరా సిద్ధాంతం. మీకు ఆల్రెడీ బోబో అంటే బాబా అంటే బండూరా అనేసి గుర్తుపెట్టుకోండి అనేసి చెప్పాను ఆల్రెడీ. సో బోబోడాల్ అధ్యయనానికి ఏ సిద్ధాంతానికి సంబంధించింది? బండూరా అభ్యాసన సిద్ధాంతానికి సంబంధించింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, వైగోట్స్కీ ప్రకారము ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది ఏది అనేసి ఇచ్చారండి. మనకు వైగోట్స్కీ ప్రకారం వచ్చేసి రెండు మానసిక ప్రక్రియలు అయితే ఉన్నాయండి. వైగోట్స్కీ అంటే ఏంటి? మనకు సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వైగోట్స్కీ. సో దీంట్లో వైగోట్స్కీ ప్రకారం మొత్తం మనకు 2 మానసిక ప్రక్రియలు అయితే ఉన్నాయండి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, అలాగే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల్లో మనకు ఏమేమి వస్తాయంటే సాంఘిక విషయ విశ్లేషణ వస్తుంది, అలాగే సృజనాత్మకత ఆలోచన అంటే వివేచనము వస్తుంది, నెక్స్ట్ విచక్షణ చేయడం కూడా వస్తుందండి. పోల్చడం అనేది మనకు రాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోల్చడం. మనకు ఉన్నత మానసిక ప్రక్రియలో ఏమేమి వస్తాయి? వివేచన, విచక్షణ, సాంఘిక విషయాల విశ్లేషణ, అలాగే సంశ్లేషణ కూడా వస్తుంది. సంశ్లేషణ ఇవి మనకు వైగోట్స్కీ ప్రకారం ఉండేటటువంటి ఉన్నత మానసిక ప్రక్రియలు 4 అండి. ఫస్ట్ది వివేచన, సెకండ్ది విచక్షణ, నెక్స్ట్ది సాంఘిక విషయాల విశ్లేషణ, సంశ్లేషణ. ఈ 4 ఉన్నత మానసిక ప్రక్రియలకు సంబంధించినవి. సో ఇక్కడ పోల్చడం అనేది కాదు. పోల్చడం అనేది మనకు దేనికి సంబంధించిందంటే దిగువ స్థాయికి సంబంధించిందండి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియ.
దిగువ స్థాయికి సంబంధించి మనకు మొత్తం అయితే 5 ఉంటాయండి. పరిశీలించడము, గుర్తించడము, గుర్తుకు తెచ్చుకోవడము, ప్రశ్నించడము, పోల్చటము, ఇవన్నీ కూడా దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు చెందినవి. ఓకేనా అండి? ఉన్నత మానసిక స్థాయి అంటే ఏమేమి వస్తాయి? విచక్షణ, అలాగే సాంఘిక విషయాల విశ్లేషణ, సంశ్లేషించడం, ఇవన్నీ కూడా మానసిక ప్రక్రియలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, అనిత గాత్ర సంగీతం నేర్చుకుంటుంది, తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఒక రంగంలో నేర్చుకున్నది ఇంకొక రంగంలో యూజ్ అవుతుంది అంటే అది మనకు అనుకూల బదలాయింపు అండి, అంటే పాజిటివిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు. రుణాత్మక బదలాయింపు అంటే మనకు ఇంతకుముందు నేర్చుకున్న అంశము ఇప్పుడు నేర్చుకుంటున్న అంశానికి డిస్టర్బెన్స్ అనేది కదిలిస్తూ ఉంటాయి. అంటే కొంచెం నేర్చుకోలేక ఆ రెండిటికి కొంచెం సేమ్గా ఉండడం వల్ల కొన్ని అయితే మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అలాంటి దాన్ని రుణాత్మక బదలాయింపు అంటాము. శూన్య బదలాయింపు అంటే ఇప్పుడు సైకిల్ తొక్కడం కానీ నెక్స్ట్ చదువుకోవడం, ఈ రెండు కూడా మనకు ఏ బదలాయింపు అనేది పని చెయ్యదన్నమాట ఈ రెండిట్లో. కాబట్టి దాన్ని శూన్య బదలాయింపు అంటాం. ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేత్తో రాసేది ఎడమ చేత్తో కూడా రాస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి బదలాయింపును ద్విపార్శ్వ బదలాయింపు అనేసి చెప్తామండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఉచ్చారణ, విలువ కట్టడం, శీలస్థాపన, విశ్లేషణ అనేసి వచ్చారు. చాలా వీడియోస్లలో కూడా చెప్పానండి నేను, ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. సో విలువ కట్టడము, గ్రహించడము, శీలస్థాపన, విశ్లేషణ, సంశ్లేషణ, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? భావావేశ రంగానికి సంబంధించినవి. ఇవన్నీ భావావేశ రంగానికి సంబంధించినవండి. ఇక్కడ మానసిక చలనాత్మక రంగానికి అడిగారు కాబట్టి ఏమవుతుంది ఆన్సరు? ఉచ్చారణ అవుతుంది, ఆప్షన్ 1. నెక్స్ట్, శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను సూచిస్తాడు. శంకర్ యొక్క ఆలోచన అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన అనేసి వచ్చారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మూర్త ఆలోచన అంటే మనకు కనిపించకుండా మనకు ఆ ఆలోచనలు చేస్తూ ఉంటుంటారు కదా ఎక్కువ, అవి. సమైక్య ఆలోచన అంటే ఏకంగా, అంటే ఒక ఆలోచనకు ఒక పరిష్కారాన్ని చెప్తే సమైక్య ఆలోచన అంటారు. విభిన్న ఆలోచన అంటే ఒక సమస్యకు వివిధ రకాల పరిష్కార మార్గాలను ఆలోచించినట్లయితే దాన్ని విభిన్న ఆలోచన అనేసి చెప్తాము. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. ఎందుకు? ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలను కనుక్కుంటున్నాడు, విభిన్న రకాలుగా పరిష్కార మార్గాలు చెప్తుంటే ఏమంటాము? విభిన్న ఆలోచన అంటాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏది అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కోప్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, అలాగే ఆర్మీ బీటా పరీక్ష అనేసి వచ్చారు. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ఏది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, భాటియా ప్రజ్ఞామాపిని, అలాగే నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష కానీ, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ కానీ, ఆర్మీ బీటా పరీక్ష కానీ, ఇవన్నీ కూడా మనకు వెస్లర్ ప్రజ్ఞామాపిని ఉంది కదా, సో వెస్లర్ది కానీ ఇవన్నీ కూడా మనకు పేపర్ పెన్సిల్ పరీక్షకు సంబంధించినవి. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఏమవుతుందండి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుందన్నమాట. ఇక్కడ కోప్స్ బ్లాక్ డిజైన్ అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. నెక్స్ట్, మస్తిష్క పక్షవాతం అనేది ఏది అనేసి వచ్చారండి. మస్తిష్కం అంటే మనకు మెదడుకు సంబంధించినటువంటిది. చలన వైకల్యము, వినికిడి లోపము, అభ్యాసన వైకల్యం, దృష్టి వైకల్యం అనేసి వచ్చారు. దృష్టి వైకల్యం అంటే మనకు చూడటంలో, అభ్యాసనం అంటే చదవటంలో కానీ రాయటంలో, ఇలాంటివి అభ్యాసనకు సంబంధించినవండి. నెక్స్ట్, వినికిడి లోపం అంటే వినటంలో. సో కాబట్టి మస్తిష్క పక్షవాతం అనేది మనకు దేనికి సంబంధించింది? చలన వైకల్యానికి సంబంధించింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం రాయండి అనేసి వచ్చారండి. నిర్దేశిత మంత్రణం
ఆప్షన్స్ ఇది సమస్య కేంద్రిత మంత్రణం అనేసి ఇచ్చారు. ఎస్, కరెక్ట్ అండి. నిర్దేశిత మంత్రణం అంటే సమస్య కేంద్రిత మంత్రణం అనేసి చెప్తాం. అంటే సమస్యకు ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇక్కడ మంత్రకుడు అధిక ప్రాధాన్యం వహిస్తాడు అనేసి వచ్చారు. అవునండి, నిర్దేశిత మంత్రణంలో మనకు మంత్రకుడే క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతుంది. సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు అనేసి ఇచ్చారు. సో సహాయార్థి అయితే పరిష్కరించుకోవాలండి, మంత్రకుడే పరిష్కరించడం జరుగుతుంది. సో కాబట్టి మనకు సరికాని వాక్యము ఇది అవుతుందండి. నెక్స్ట్, సహాయార్థికి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు అనేసి ఇచ్చారు. సో అవునండి, ఇదైతే ఉండదన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3. నిర్దేశిత మంత్రణంలో సమస్యను సహాయార్థి పరీక్షించుకుంటాడు అనేసి వచ్చారు. సో పరీక్షించుకున్నప్పుడు మరి అక్కడికి రావాల్సిన పనే ఉండదు, మనకు మంత్రకుడితో అవసరమే ఉండదు అనమాట. సో కాబట్టి ఇది మనకు సరికాని వాక్యం అండి. నెక్స్ట్, నిర్దేశిత నాయకత్వంలో అనేసి వచ్చారు. సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 2. మెజారిటీ సభ్యుల అభిప్రాయం అమలు చేస్తారు. ఆప్షన్ 3. నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 4. నాయకుడు నామమాత్రంగా ఉంటారు అనేసి వచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారనమాట. సో దేంట్లో ప్రజాస్వామ్య నాయకత్వంలో వచ్చేసి సభ్యులే నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని కూడా అమలు చేయడం కూడా మనకు ప్రజాస్వామ్య నాయకత్వంలోనే ఉంటుంది. నాయకుడు మాత్రమే నిర్ణయాలు దేంట్లో తీసుకుంటారంటే నిర్దేశిక నాయకత్వంలో అండి. నిర్దేశిక కానీ నిరంకుశ కానీ అధికారయుత నాయకత్వము, ఇవి నిర్దేశిక నాయకత్వానికి ఉండేటటువంటి మరొక పేర్లు. నిర్దేశిక నాయకత్వం అన్నా, అధికారయుత నాయకత్వం అన్నా, నిరంకుశ నాయకత్వం అన్నా ఒకటే. సో దీంట్లో మనకు నిర్దేశిత నాయకత్వంలో వచ్చేసి నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడండి, ఎవరితో కూడా పని లేదు, వాడు చెప్పింది చేయాలి అనేటటువంటిది ఉంటుందన్నమాట. నెక్స్ట్, 1 టెరాబైట్ దీనికి సమానం అనేసి వచ్చారండి. 1 టెరాబైట్ అంటే దేనికి సమానంగా ఉంటుందండి? మనకు 1024 గిగాబైట్స్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైరస్ యొక్క పూర్తి రూపం అనేసి ఇచ్చారు. వైరస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి? వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్ అండి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీలో వచ్చేసి తల్లిదండ్రుల శాతం ఎంత అనేసి వచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పేరెంట్స్ యొక్క పర్సంటేజ్ అనేది యాజమాన్య శాతంలో ఎంత ఉండాలండి? దాదాపుగా 75% ఉండాలి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీంట్లో ప్రత్యేకంగా మహిళలు వచ్చేసి 50% ఉండాలండి. యాజమాన్య కమిటీలో మనకు మహిళలు అనేవాళ్ళు కంపల్సరీగా 50% ఉండాలి అనేసి కూడా ఉందండి దీంట్లో రూలు. సో తల్లిదండ్రులు ఇద్దరు కలిపి పేరెంట్స్కి అయితే 75% అనేసి ఉంది. నెక్స్ట్ది, NCF 2005 ప్రకారము 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం ఎంత అనేసి వచ్చారండి. సో వీళ్ళకు వచ్చేసి ఇంటి పనికి వారానికి ఎంత ఉండాలి అంటే దాదాపు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉండాలండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, NEP 2020 ప్రకారము MPhil కోర్స్ అనేసి ఇచ్చారు. సో MPhil కోర్స్ వచ్చేసి మనకు ఇది నిలిపివేయబడిందండి. ఇప్పుడు MPhil కోర్స్ అనేది మనకు లేదు. నెక్స్ట్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది టాయిలెట్స్, ఆప్షన్ 2 టెక్స్ట్ బుక్స్, ఆప్షన్ 3 గ్రీన్ చాక్ బోర్డ్స్, ఆప్షన్ 4 మంచినీటి సరఫరా అనేసి వచ్చారు. సో దీంట్లో మనకు నాడు నేడు కార్యక్రమం అంటే అది వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్స్కి సంబంధించింది కాదండి. నాడు నేడు కార్యక్రమం అంటే దాంట్లో ఏమేమి ఉంటాయంటే పాఠశాలకు సంబంధించినటువంటి అవసరాలను తీర్చడానికి మాత్రమే అనమాట. టెక్స్ట్ బుక్స్ అనేది ఇంకా అది ప్రధాన విధి కాబట్టి అది కంపల్సరీ ఉండాల్సిందే. సో ఈ కార్యక్రమాలలో లేనిది వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అండి. ఏమేమి ఉంటాయంటే టాయిలెట్స్ కానీ, గ్రీన్ చాక్ బోర్డ్స్, మంచినీటి సరఫరా, చుట్టూ పరిశుభ్రంగా ఉంచడము, ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం కిందకే వస్తాయి. నెక్స్ట్,
నెక్స్ట్ వచ్చేసి స్వయము, నెక్స్ట్ అలాగే మ్యాక్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు ఎవరు అనేసి వచ్చారండి. అంటే ఇవి ఇక్కడ టీచర్స్ ఆన్లైన్ కోర్సులు అండి ఇవన్నీ కూడా. అయితే ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచింది ఎవరు అనేసి వచ్చారు. సో ఇవి అభివృద్ధి పరిచింది ఎవరండి మనకు ఏఐసిటిఈ అలాగే ఎంహెచ్ఆర్డి, వీళ్ళు వచ్చేసి మనకు మ్యాక్ అలాగే స్వయం అనేటటువంటి ప్లాట్ఫామ్స్ని అయితే డెవలప్ అయితే చేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా షేర్ అయితే చేయండి.